దోగమండి పోను ముందుగా మరి కాకినాడ జిల్లాలో ఈ బాణాసంచా పేలుడులో సుమారు 21 మంది చనిపోవడం చాలా బాధాకరం. చనిపోయినటువంటి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో వారు వెళ్ళి పరామర్శించి 20 లక్షల రూపాయలు మరి ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయినటువంటి వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు ఇచ్చేటట్టుగా మరి ప్రభుత్వం ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మళ్ళీ చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే కొంచెం కేంద్రాల్లో ఈ బాణాసంచా తయారు చేసినటువంటి కేంద్రాలు వాళ్ళు కొంచెం మారుమూల ప్రాంతాల్లో చేయడం, నిన్న కూడా సహాయక చర్యలు కష్టం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దారి సరిగా లేకపోవడం. అయినప్పుడు కూడా ప్రోటోకాల్ అంతా కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడికి వచ్చి కలెక్టర్ గారు కారులోనే వెళ్ళి నిజంగా పరామర్శించడం వాళ్ళు చాలా సంతోషం. ఆ విషయం నిజంగా నాయకులు అంటే ఎలా స్పందించాలని ఒక స్ఫూర్తిదాయకంగా మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం చూస్తున్నాం. ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని, తీసుకునే విధంగా ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి ఏదైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో, హెల్పర్స్ ఉన్నారో, వాళ్ళు రేపు విజయవాడలో ఒక ధర్నాకి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారు. అయితే మరి మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేసేది, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అంగన్వాడీ ఆ టీచర్స్కి, హెల్పర్స్కి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ కావచ్చు, ఎన్డీఏ 2 మార్లు వాళ్ళ జీతాలు కూడా పెంచిన ఘన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఏదైతే టీచర్స్కి ఇచ్చామో ఆ ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పి మరొక మారు ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. అలాగే ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారంతో అనేక సెంటర్స్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది. అనేక సెంటర్స్ని
మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే గతంలో ఈ మరుగుదొడ్లు కావచ్చు, వాటర్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కావచ్చు, అలాంటి పరిస్థితి నుంచి పూర్తి మౌలిక వసతులు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికోసం 86 లక్షల రూపాయలు, ప్రమాణం 86-87 లక్షల రూపాయలు ఆ లోన వాటర్ కోసం, టాయిలెట్ల కోసం ఖర్చు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతీ నెల 1వ తారీఖే వాళ్ళకి జీతాలు పడేటట్టు కూడా, గత ప్రభుత్వం అయితే వాళ్ళకి జీతాలు చాలా ఆలస్యం చేసేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు 1వ తారీఖే వాళ్ళ జీతాలు పడేటట్టుగా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ సర్వీసెస్ని సులభతరం చేయడం కోసం కూడా సుమారు 50,204 మందికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళు అందించేటువంటి సేవలు, ఆ సమాచారం త్వరితగతిన పంపించడానికి కోసం, ఇక్కడ ఉన్న కిందన ఏ పరిస్థితి ఉందని పై అధికారులకు తెలియజేయడానికి వీలుగా ఉండేటట్టుగా మరి 58,000 ప్రమారం ఫోన్లు కూడా, స్మార్ట్ ఫోన్లు కూడా సప్లై చేయాలి. అంటే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అటెండెన్స్ కానీ చూస్తే నేషనల్ యావరేజ్ చూసుకుంటే 70% ఉంది. కానీ ఇక్కడైతే 95% కూడా పెంచడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం మానిటర్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా, అంటే ఇండియా నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ అటెండెన్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఈ స్మార్ట్ ఫోన్స్తో రిజిస్ట్రేషన్ అవుతున్నటువంటి. అలాగే వాళ్ళకి గతంలో ఈ గ్రాట్యుటీ అది ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాడ్యుటీ కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కేవలం గ్రాడ్యుటీ కట్టడానికే 2025లో 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు వెచ్చించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 20 crores రూపీస్ ఓన్లీ గ్రాడ్యుటీ కట్టడానికి. అలాగే వీటితో పాటు అంగన్వాడీలో ఈ టీవీలు కావచ్చు, ఆర్ఓలు కావచ్చు, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, అలాగే వేసవిలో 15 రోజులు సెలవులు కూడా, అలాగే ఆట వస్తువులు కావచ్చు, పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ సమకూర్చి, అలాగే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చాం. ఈ స్మార్ట్ ఫోన్స్తో పాటు టీవీలు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు.